బీసీలంటే అనాదిగా కుల వృత్తులు చేసుకుని బతికేటువంటి కులాలు. ఈ కులాలు స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా కుల వృత్తుల్లో మగ్గిపోతూ ఉండేవాళ్ళు. ఈ కులాలు ఆర్థికంగా కానీ, విద్యాపరంగా కానీ, రాజకీయంగా కానీ ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచన ఎవరు కూడా చేయలే. మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత నందమూరి తారక రామారావు గారు స్థానిక సంస్థల్లో 20% వాటా ఇచ్చిన తర్వాతే ఈ కులాలన్నీ కూడా సర్పంచ్గా, ఎంపీపీగా, జడ్పీటీసీగా, జిల్లా పరిషత్ చైర్మన్గా వచ్చారంటే అది నందమూరి తారక రామారావు గారి సంస్కరణ. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు 33% చేశారు. మళ్ళీ మొన్న జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు 10% పోయిందంటే దాదాపు 16,000 పైచిలుకు పదవులు పోగొట్టుకున్నాం. ఈరోజు ఈ సమావేశం పెట్టడానికి ముఖ్య ఉద్దేశం 5 ఉపకులాలు గౌడ, శెట్టి, బలిజ, ఈడిగ, సీసా నేత ఎవరైతే ఉండారో ఆర్థికంగా కానీ, విద్యాపరంగా కానీ, రాజకీయంగా కానీ అన్ని రంగాల్లో వీళ్ళు ముందుకెళ్ళాలి. మాకు కార్పొరేషన్ చైర్మన్గా నాకు సత్యబాబు గారికి ఇచ్చినప్పుడు మేము ఒకే మాట ఒకే బాటగా మా కులాలకు సంబంధించి ఈ రోజున బ్రాందీ షాపుల్లో 10% వాటా కావచ్చు, బారుల్లో కావచ్చు, అదేవిధంగా రేపొద్దున ఆదరణ కింద చాలా పెద్ద ఎత్తున కుల వృత్తులకు సంబంధించి అన్ని కులాలను ఆదరించబోతా ఉన్నాం, బీసీ కులాలని. దాంతోపాటు మా గీత కులాలకు కూడా మోపేడు కానీ ఇతర నగదు ఇవన్నీ కూడా ఇవ్వటం జరుగుతుంది. సో ఈ విధంగా మాకు అవకాశం ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఇచ్చారో ఆ అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకుంటున్నాం. ఇద్దరం కూడా మాతో పాటు మా ముగ్గురు కూడా వస్తారు రాబోయే రోజుల్లో. మేము 5గురం ఒకే మాట ఒకే బాటగా వెళ్ళి ఒక నీరా పరిశ్రమను కూడా మేము తేవాలనుకుంటున్నాం. సో దానికంతా కూడా స్టడీ చేస్తున్నాం. రాబోయేటువంటి రోజుల్లో మా గీత ఉపకులాలుని ఏ అయితే 5 ఉన్నాయో వాటిని రాజకీయంగా, ఆర్థికంగా, విద్యాపరంగా అన్ని రంగాలుగా ముందుకు తీసుకెళ్తూ మాతో పాటు బీసీ సామాజిక వర్గాలను కూడా కలుపుకుని పెద్ద ఎత్తున సంక్షేమానికి నారా చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వంలో ముందుకెళ్తామని తెలియజేస్తున్నాం. నంబర్ 1 ఓటీటీని ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్లో డౌన్లోడ్ చేసుకోండి.